సార్ 42% రిజర్వేషన్లపైన పెద్ద చర్చ నడుస్తుంది. బీసీ సంఘాలు కూడా ఒక జేఏసీ లాగా ఫామ్ అయినాయి. కొంతమంది వాళ్ళ ఒక సంఘాలను నడుస్తుంది. ఇక రాజకీయ పార్టీలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లకు ఇచ్చి ఎన్నికలకు పోవాలని చెప్తున్నారు. ప్రధానంగా షెడ్యూల్ నెంబర్ 9లో చేర్చితేనే రిజర్వేషన్లు అమలు అవుతాయి, కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఒక అంశము. మీకున్న సాంకేతిక న్యాయపరమైన అంశాల పట్ల ఉన్న అవగాహన ప్రకారం ఎలా ముందడుగేస్తే రిజర్వేషన్లు అనేది సాధ్యమైతే 42%, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ముందు పోయే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది? ఇప్పుడైతే పార్టీ పరంగా పోతే మాత్రమే సాధ్యం. పార్టీ పరంగా ఇప్పుడు ప్రజెంట్ ఎన్నికలకు లేటు కాకుండా ఉండాలంటే పార్టీ పరంగా పోవాలి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే పార్టీ పరంగా పోయి 42% వాటా ఇచ్చుకోండి. మీరు ఇస్తే బీజేపీ అనివార్యంగా ఇస్తుంది, మన బీఆర్ఎస్ అనివార్యంగా ఇస్తుంది, కమ్యూనిస్టులు అనివార్యంగా ఇస్తారు. మేమైతే మాలాంటి పార్టీలు అయితే రెడీగా ఇస్తాం. కానీ పార్టీ పరంగా పోయి మీరు అమలు చేసిన తర్వాత సేమ్ పార్టీ పరంగానే రేపు మినిస్టర్లు ఇవ్వాలి. ఇంకా 3 ఖాళీ ఉన్నాయి, ఇంకా 3 మినిస్టర్లు ఖాళీ బీసీలకి ఇవ్వండి. అందులో మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకి ఇవ్వండి. మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీలు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ఎట్లాగో మీరు బీసీ 42% చేసి దాంట్లో ఏబిసిడీ చేస్తున్నారు, మరి చేయలేదు. జీవో తెచ్చారు ఏబిసిడీ చేయకుండా, వాళ్ళు కూడా కొట్టుకుపోయినారు కదా. ఎవరు మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు అండ్ సంచార జాతులు కూడా పోయినాయి కదా, డిఎన్టీ కులాలు కూడా పోయినాయి కదా. మరి అట్లాంటప్పుడు మీరు పార్టీ పరంగా ఇచ్చే ఇప్పుడు 3 పదవులు కూడా ఇప్పుడు బీసీలకు ఆల్రెడీ ఇచ్చారు, అంటే డెవలప్ అయిన బీసీలకు ఇచ్చారు, డెవలప్ అయిన కులాలు ఇచ్చారు. ఇప్పుడు ఈ మూడింటిని కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు, సంచార కులాలకు ఇవ్వండి. ఒకరికి మోస్ట్ బ్యాక్వర్డ్ కులంకి ఇవ్వండి, ఒకరి సంచార కులంకి ఇవ్వండి, సంచార జాతుల నుండి ఒకరికి ఇవ్వండి. నష్టం ఏముంది? దాంట్లో మహిళా బీసీకి ఇవ్వండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక మహిళా బీసీ ఉంది. కానీ టాపిక్ అంతా కూడా రిజర్వేషన్లు అమలు చేసినాకనే ఎన్నికలకు పోతాం ఎట్టి పరిస్థితులు 42% అంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో షెడ్యూల్ నెంబర్ 9నే ప్రస్తావన తీసుకొస్తున్నారు. వాస్తవ పరిస్థితి షెడ్యూల్ నెంబర్ 9 అనేది అనవసరమైన చర్చ అండి. అవునా? అనవసరమైన చర్చ. ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే ఈ మాట, ఇప్పుడు అంతకుముందు రాంగ్ గైడెన్స్ ఇచ్చి కాంగ్రెస్కు రాంగ్ గైడెన్స్ ఇచ్చిన కొంతమంది ఇప్పుడు దాని 9th షెడ్యూల్ అనే అంశం రాంగ్ గైడెన్స్. ఆయన రేవంత్ రెడ్డి ముందే 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి బీజేపీ మీద పెట్టిండు. అయిందా? మరి అయిందా? అవుతుందా? కాదు. ఎందుకు కాదు అంటున్నానంటే, నీకు పార్లమెంట్లో చట్టం రావాలి. ఫస్ట్ 9th షెడ్యూల్లో పెట్టాలంటే పార్లమెంట్లో చట్టం తేవాలా లేదా? పార్లమెంట్లో చట్టం తేవాలంటే ఒక తెలంగాణ రాష్ట్రానికే పరిమితం అయితే అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు మాట్లాడుతున్నారు, తమిళనాడు గురించి మాట్లాడుతున్నారు. అసలు తమిళనాడులో విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించిన అంశం మాత్రమే 9th షెడ్యూల్లో పెట్టిండ్రు, రాజకీయ రంగాలకు సంబంధించి కాదు. లోకల్ బాడీ ఎన్నికలు అనే దాని చట్టమే లేదు తమిళనాడులో. ఓకే, మరి అది ఎట్లా మోడల్ అవుతుంది? మీకు విద్యా ఉద్యోగ రంగాలు ఆల్రెడీ మీకు ఇక్కడ అమలు అవుతున్నాయి 25%. అవునా కదా? 25% మీకు అమలు అవుతున్నాయి ఇక్కడ. విద్యా ఉద్యోగ రంగాల్లో 42% పెంచుకోవడానికి కూడా చట్టం కావాలి పార్లమెంట్లో. దాంతోపాటు లోకల్ బాడీలో మీకు పెంచుకోవడానికి కూడా పార్లమెంట్లో చట్టం కావాలి. ఆ చట్టం అయిన తర్వాత కదా నీకు 9th షెడ్యూల్ పెట్టాలి. దాని కోర్టులు కొట్టేయకుండా ఉండాలండి. మరి చట్టమే కాలేదు. చట్టం కావాలని చెప్పి ఎవరి మీద ఒత్తిడి చేయాలి? బీజేపీ మీద చేయాలి. సో బీజేపీ మీద చట్టం చేయాలని ఒత్తిడి చేయాల్సిన ఆర్ కృష్ణయ్య గారు ఎవరి మీద ఒత్తిడి చేస్తున్నాడు? కాంగ్రెస్ మీద చేస్తున్నాడు. కాంగ్రెస్లో ఉన్న ఇక్కడ చట్టం అయితే లోకల్ బాడీల చట్టము ఆయన ఆల్రెడీ చేసిండు. ఏది? మున్సిపల్ చట్ట సవరణ చేసిండు, గ్రామ పంచాయతీ చట్ట సవరణ చేసిండు. చేసిన తర్వాత దాన్ని టెక్నికల్గా ఏంటిది లాస్ట్ మినిట్లో చేసిండు. అది ఇంకా చట్టం గవర్నర్ గారు ఆమోదించలే. ఆమోదించకముందు జీవో తీసుకొచ్చిండు, జీవో 9 తెచ్చిండు. నువ్వు గవర్నర్ ఆమోదించకుండా నువ్వు జీవో 9 ఎట్లా తెస్తావు? ఆ 9th షెడ్యూల్ అంశంలోకి పోకుండా అయినా ముందే ఈ చట్ట సవరణ చేసి దీన్ని గవర్నర్ చేత ఆమోదింపజేసుకొని జీవో తీసుకొస్తే నిలబడేది. ఇలా కోర్టులు కొట్టేసేది కాదు. ఓకే, నువ్వు వాళ్ళకి టైం ఏమవుతుంది? ఈ జీవో ఇది లోకల్ బాడీ చట్ట సవరణ చేసిన తర్వాత లోకల్ బాడీ చట్ట సవరణకు వాళ్ళు ఆల్రెడీ ఒపీనియన్ పంపారు. ఎక్కడికి? రాష్ట్రపతి ఒపీనియన్ పంపారు. ఆ ఒపీనియన్ రాలేదు ఇంకా. ఇక్కడ నువ్వు జీవో ఇష్యూ చేసినావు, మరి ఎట్లా నిలబడుతుంది కోర్టులో? దానికి బాధ్యులు ఎవరు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం 9th షెడ్యూల్ అంశం ముందు చట్టం చేసింది. అనవసరం అది. 9th షెడ్యూల్ వీళ్ళకి సంబంధమే లేదు. ఏది? ఇప్పుడు దానికి ఈ 9th షెడ్యూల్ అని చర్చ పెడుతున్న వాళ్ళు అంతా కూడా ఏంటంటే అది అనవసరంగా రాంగ్ గైడెన్స్ ఇవ్వడం. ఆ చర్చ మాట్లాడుతున్న విశ్వేశ్వర్ కానీ లేకపోతే విశారదన్ కానీ ఆర్ కృష్ణయ్య కానీ వీళ్ళందరూ కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా? 100% అంటున్నాను నేను. ఎందుకంటే 9th షెడ్యూల్ అంశం అనేది లోకల్ బాడీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశమే కాదు.
అది విద్యా ఉద్యోగ సంబంధించి మాత్రమే తమిళనాడు జరిగింది. ఓకే. నువ్వు ఇప్పుడు తెచ్చే చట్టము లోకల్ బాడీ చట్టము. లోకల్ బాడీ చట్టానికి దానికి ఏం సంబంధం అండి? సంబంధం లేదు, సంబంధమే లేదు. మరి 9th షెడ్యూల్లో పెట్టాలని ఎందుకు అడగాలి? ఇది ఫస్ట్ ఇక్కడ చట్టం వచ్చిన తర్వాత, ఇది ఆమోదించబడ్డ తర్వాత, గవర్నర్ గారు ఆమోదించిన తర్వాత నువ్వు జీవో తెస్తే ఇప్పుడు నిలబడేది. కోర్టులు కూడా దాన్ని ఆమోదించేటి. ఎందుకు? చట్టం తెచ్చే అధికారం, చట్ట సవరణ చేసే అధికారం, లోకల్ బాడీ చట్ట సవరణ చేసే అధికారం ఎవరికి ఉంది? రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కేంద్ర ప్రభుత్వంతో ఏం సంబంధం? దాన్ని ఆమోదించే అధికారం ఎవరికి ఉంది? గవర్నర్కి ఉంది. అది ఇంకా జరగకముందే నువ్వు జీవో తెచ్చినావు. మరి అది జరగాలి కదా. సో కాబట్టి అది జరగకుండా చేయడం అనేది దానినే కోర్టులో కొట్టుడైంది. దాంట్లో 50% సీలింగ్ అనే అంశం ఏదైతే కోర్టు మాట్లాడుతుందో, నేను ఒకటే గౌరవనీయుల కోర్టులకు ఒకటే చెప్పదలుచుకున్నాను. మీరు ఆకాశంలో ఊడిపడలే, మీరు ఎక్కడికో వచ్చి ఊడిపడలే, మీరు కూడా ఇవాళ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. ఓకే. రాజ్యాంగంలో ఎక్కడైనా 50% సీలింగ్ పెట్టాలని చెప్పి ఉన్నదా? ఎక్కడైనా చూపెట్టండి నాకు. ఏ న్యాయమూర్తి అయినా చూపెట్టండి నాకు. ఇదే జస్టిస్ ఈశ్వరయ్య గారిని అడుగుతున్నాను నేను ఈ సందర్భంగా. 50% సీలింగ్ పెట్టాలని ఎక్కడన్నా ఉన్నదా? లేదు కదా. మరి లేనప్పుడు న్యాయమూర్తులకు ఏం అధికారం ఉందండి? మీరు ఇంకా 50% దాటద్దని చెప్పే అధికారం ఎక్కడదండి మీకు ఎక్కడిది? రాజ్యాంగంలో లేనప్పుడు మీకు ఎక్కడిది అంటున్నాను నేను. ఇది కంటెంప్ట్ కింద ఎట్లా వస్తుంది? ఇది కానే కాదు. మీకు రాజ్యాంగానికి లోబడి మీరు పనిచేస్తారా? మీకు లోబడి రాజ్యాంగం పనిచేయాలనా? వాట్ ఈజ్ సుప్రీం? సుప్రీంకోర్టు CJ గవాయి గారు చెప్పారు రాజ్యాంగమే సుప్రీం అన్నాడు. అవునా? మరి ఈడబ్ల్యూఎస్కు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు 50% సీలింగ్ అడ్డం రాలేను. మరి దీనికి ఎట్లా వస్తుంది? 42% వాటాకి ఎట్లా వస్తుంది? మరి ఆయంత కామన్ సెన్స్ అంటే రాజ్యాంగానికి సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ తీర్పులు ఇచ్చే అధికారం సుప్రీంకోర్టు హైకోర్టులకు ఉన్నదా? రాజ్యాంగానికి విరుద్ధంగా, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా రాజ్యాంగంలో లేని నిబంధనని మీరే ఎందుకు అమలు చేస్తారు? అప్పుడు 92లో జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంటు ఏమని చెప్పింది అంటే, మీ దగ్గర డాటా ఉంటే ఇచ్చుకోవచ్చు అన్నది. 50% దాటచ్చు అన్నది. మరి డాటా పెట్టిండే సేకరించేది కదా. మరి డాటా సేకరించినప్పుడు ఆ డాటాను కరెక్ట్గా ప్రజెంట్ చేయాలి కదా కోర్టులలో. నువ్వు ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలే డాటాని? ఎందుకు ప్రజల అభిప్రాయం అడగలే? ఏ కులం ఎంత ఉందో ఎందుకు చెప్పలే? ఏ మండలాలలో ఏ గ్రామాల్లో ఎన్ని కులాలు ఉన్నాయో ఎందుకు చెప్పలేదు? అంటే నువ్వు దాపరికం చేసినావు. నువ్వు డాటా దాపరికం చేసినావు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు నిజంగానే నువ్వు శాస్త్రీయమైన డాటా తీసుకుంటే, ఆ డెడికేటేషన్ కమిషన్ ద్వారా అనాలిసిస్ తీసుకున్న డాటా కరెక్ట్ అయితే నువ్వు ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు? ఎందుకు ఇవాళ కోర్టు ముంగడ ఈ డాటాను కరెక్ట్గా ఇది డాటా అని చెప్పి చెప్పగలగలేదు? నువ్వు ఖాళీ 56% అని ఊరికే మామూలుగా ఓవరాల్గా ఇచ్చినావు తప్ప జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా ఈ కులాలు ఎంత ఉన్నాయి, డిఎన్టీ కులాలు ఇన్ని, ఎంబీసీ కులాలు ఇన్ని, బీసీ కులాలు ఇన్ని, బీసీలో మళ్ళీ మైనార్టీ కులాలు ఇన్ని, ఆ తర్వాత ఓసీ కులాలు ఇన్ని, ఆ ఓసీ కులాల్లో ఈ కులాలు ఇంత ఉన్నాయి, ఎస్సీలో ఈ కులాలు ఇన్ని ఉన్నాయి అని ఎందుకు డాటా ఇవ్వలేదు? కులాల వారిగా డాటా ఇవ్వచ్చు. క్యాస్ట్ సెన్సస్ అంటే అదే కదా. నువ్వు ఓవరాల్గా ఇవ్వడం వేరు, కులాల వారిగా ఇవ్వడం వేరు. సో కాబట్టి ఇట్లాంటి టెక్నికల్ మిస్టేక్స్ అన్నీ చేసింది కాబట్టి కోర్టులు కొట్టేసినాయి. 9th షెడ్యూల్కి సంబంధమే లేదు దాన్ని. కోర్టులు 9th షెడ్యూల్లో పెట్టలేదనే విషయం ఎక్కడ కూడా చర్చకు రాలేదే. కోర్టులు కొట్టేయలేదే. 9th షెడ్యూల్లో పెట్టేది అంత ఈజీగా పెట్టే అంశమా? అది కూడా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన అంశం. ఇది 9th షెడ్యూల్లో పెట్టాలంటే దేశవ్యాప్తంగా మొత్తం కులగణన జరగాలి. కులగణన జరిగిన తర్వాత అందులో కూడా రాజకీయంగా వెనుకబాటు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు ఎంత, డిఎన్టీ కులాలు ఎంత, బీసీ కులాలు ఎంత అయిన తర్వాత కదా చట్టం వచ్చేది. ఇవన్నీ లెక్కలు వచ్చిన తర్వాత ఆ దేశంలో పార్లమెంట్ ఆమోదించాలి. దాన్ని ఆమోదించిన తర్వాత ఆ బిల్లును కదా నువ్వు 9th షెడ్యూల్లో పెట్టాలి. మరి ఇవన్నీ చేయకుండా కేవలము తెలంగాణకి సంబంధించిన ఈ చట్టము 9th షెడ్యూల్లో పెట్టాలంటే బీజేపీ రెడీగా ఉందా? బీజేపీ ఆల్రెడీ బీహార్లో అది అక్కడ పెండింగ్లో ఉంది. 9 రాష్ట్రాలలో ఈ అంశం పెండింగ్లో ఉంది. మరి 9 రాష్ట్రాల పక్కన పడేసి నీ తెలంగాణ కోసం చట్టం తెచ్చి 9th షెడ్యూల్లో పెడుతుందా బీజేపీ? అంత స్థితి బీజేపీకి ఉందా? మరి లేనప్పుడు రాజీనామా చేయమండి. 9 మంది 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఇంక్లూడింగ్ రాజ్యసభ మెంబరు ఆర్ కృష్ణ కూడా రాజీనామా చేయండి. బీజేపీ పెడతలేదని చెప్పి దమ్ముంటే మీకు
చేయండి. ఎందుకు చేస్తలేరు మరి మీరు? ఎందుకు ఈ డ్రామాలు? కాబట్టి ఇవాళ చిత్తశుద్ధి లేని శివ పూజ లేలా అని అటు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆ రకమైన చట్టం తెచ్చింది, హడావుడి. బీజేపీ వాళ్ళకు చిత్తశుద్ధి లేదు, రాజీనామా చేసి చిత్తశుద్ధి లేదు. పోయి నిజంగా వీళ్ళంతా 9 మంది రాజీనామా చేసేసి కూర్చొని ఇస్తావా సస్తావా మా తెలంగాణ చట్టాన్ని మీరు ఆమోదిస్తామంటే బీజేపీ దిగిరాదా? మీరు ఎందుకు చేయట్లేదు? మీకు చిత్తశుద్ధి లేదు బీసీల పట్ల, కాబట్టి డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి 9th షెడ్యూలు అనేది ఇప్పుడు చర్చనీయాంశం కానే కాదు. ఓకే, ఇప్పుడు చర్చనీయాంశం ఏంది? లోకల్ బాడీలో 42% చట్టం ఏదైతే ఉందో గవర్నర్ గారు ఆమోదించాలి. అవునా? గవర్నర్ గారిని ఆమోదిస్తే దానికి జీవో జారీ చేయాలి. అప్పుడు కోర్టులు కొట్టేస్తే కోర్టుల మీద మనం కోర్టులో ఎట్లా కొట్టేస్తారని మనం ఛాలెంజ్ చేయొచ్చు, అడగచ్చు. బట్ టెక్నికల్ అంశాలు తప్పులు ఇక్కడ చేసి రేవంత్ రెడ్డి 9th షెడ్యూల్కి ముడిపెట్టి 9th షెడ్యూల్కి ముడిపెట్టడమే కరెక్ట్ కాదంటున్నా నేను. 9th షెడ్యూల్ ఇప్పుడు అవసరం లేని చర్చ, అనవసరమైన చర్చ. బీజేపీ మీద నెపం నెట్టేస్తే బీజేపీ 9th షెడ్యూల్లో పెట్టదు. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంది? గవర్నర్ గారిని ఒత్తిడి చేసి మీరు ఒపీనియన్ తీసుకోండి, మీకు కాకపోతే రాష్ట్రపతి ఒపీనియన్ తీసుకోండి 50% సీలింగ్ మీద. రాష్ట్రపతి ఏం చెప్తుందో మీరు చూడండి, అప్పుడు పబ్లిక్ డొమైన్లో పెట్టండి. రాష్ట్రపతి గారు ఇది చెప్పిండ్రు, దీని ప్రకారంగా మేము ఇవ్వట్లేదు అని చెప్పి గవర్నర్ గారు. గవర్నర్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడకపోయినా కూడా ఇండైరెక్ట్గా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఓటేస్తేనే గవర్నర్, ఎంపీ రాష్ట్రపతి అయ్యేది. మరి ఇవాళ గవర్నర్ గారు ఆ రాష్ట్రపతి గారు నియమిస్తేనే కదా గవర్నర్ అయ్యేది. అవునా? మరి మీరు కూడా పబ్లిక్ ప్రజలకు జవాబుదారు కదా. ప్రజలు 42% బీసీలు అడుగుతున్నప్పుడు మీరు ఇంకా ఎంతకాలం పెట్టుకుంటారు మీ దగ్గర? అవును, విషయం చెప్పాలి కదా. చెప్పి మీరు క్లియర్గా ఈ చట్టం మా పరిధిలో లేదు, 50% సీలింగ్ దాటింది కాబట్టి ఇవాళ రాష్ట్రపతి గారు ఇట్లా ఈ ఒపీనియన్ ఇచ్చారు, ఇది పార్లమెంట్లో చట్టం చేస్తే తప్ప కాదు అనే విషయం చెప్పాలి కదా గవర్నర్ గారు. ఎందుకు చెప్పట్లేదు? రాజ్యాంగాన్ని రక్షించాల్సిన గవర్నర్ గారు, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన రాష్ట్రపతి గారు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? ప్రజలకు జవాబు, మీరు జీతం తీసుకోవట్లేదా? ప్రజల జీతం, న్యాయ వ్యవస్థ జీతం తీసుకోవట్లేదా? ఎందుకు మీరు ఇవాళ మీరే కోర్టులో సెప్టెంబర్ 30th లోపు ఎన్నిక పెట్టమంటారు మీరే ఇవాళ స్టే ఇస్తారు. మరి ప్రజలు ఏం కావాలి? కాబట్టి ఇవాళ న్యాయ వ్యవస్థ దీనికి బాధ్యత వహించాలి, ఇవాళ పార్లమెంటరీ వ్యవస్థ బాధ్యత వహించాలి, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, రాష్ట్రపతి గారు, గవర్నర్ గారు బాధ్యత వహించాలి. వీళ్ళందరూ బాధ్యతతో పాటు ఈ కుల సంఘాల బాధ్యత వహించాలి. ఎందుకంటే ఈ కుల సంఘాలు వాళ్ళ మీద రాజీనామా చేయమని ఎందుకు ఒత్తిడి చేయట్లేదు? 9th షెడ్యూల్లో పెట్టండి ఈ తీసుకుపోయి చట్టాన్ని ఎందుకు ఒత్తిడి చేయట్లేదు? ఇప్పుడు మొన్న మీరు బంద్ ఇచ్చారండి బీసీ చేసి, దానికి బీజేపీని పిలుస్తారు, దానికి కాంగ్రెస్ని పిలుస్తారు, దానికి అన్ని అరే వాళ్ళే కాదు ద్రోహం చేస్తున్నది. ద్రోహం చేస్తున్న పార్టీలు వచ్చి మద్దతు ఎట్టిస్తాయండి? నాకు అర్థం కాలే. ఒక విచిత్రమైన బంద్ కాకపోతే. సో ఇట్లాంటి చాలా కన్ఫ్యూజన్ దీంట్లో ఉన్నది. ఇప్పుడైతే కేవలం పార్టీ పరంగా ఇవ్వడం అనేది ఎన్నికలు, ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా బడ్జెట్ దాదాపు 4-5 వేల కోట్ల రూపాయలు ఆగిపోయినాయి కేంద్ర ప్రభుత్వం రావాల్సిన గ్రాంట్స్ అన్ని. సో ఇమీడియట్లీ రావాలంటే ఎన్నికలు పెట్టాలి, పాత పద్ధతిలో పోయి పార్టీ పరంగా పెంచుకొని ఇవ్వండి టికెట్లు. మీ చేతిలో పనే కదా. మీరు ఇస్తే కాంగ్రెస్ ఇస్తే బీజేపీ ఇస్తుంది, బీఆర్ఎస్ ఇస్తుంది, ఎన్నికలు అయితే అయిపోతాయి కదా. అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్లమెంట్లో చట్టం రావాలి, దానికోసం దేశవ్యాప్తం కొట్లాడదాం. మొత్తం బీజేపీని మెడలు వంచైనా సరే చట్టం తెప్పిద్దాం, దానికి సంబంధించిన కొట్లాట స్టార్ట్ చేద్దాం. అంతేగాని ఇప్పుడు దానికి ముడిపెట్టి చట్టం వస్తేనే ఎన్నికలు పోవాలంటే ఇవాళ అయ్యే పని కాదు. అంటే ఇది ఒక రకంగా కాకుండా అడ్డుకోవడము. మరి కాకుండా అడ్డుకుంటే కేంద్రం నిధులను ఆగిపోతాయి. కేంద్ర నిధులు రాకపోతే ఇవాళ డ్రామాలు బాగుపడతాయా? రాష్ట్రం డెవలప్ అవుతుందా? కాబట్టి ఈ రకమైన చిల్లర రాజకీయాలు మానుకొని పాత పద్ధతిలో ఎన్నికలు పోతూ పార్టీ పరంగా సీట్లు ఇచ్చి ఎన్నికలు అయితే నిర్వహించేసి బడ్జెట్ తెచ్చుకొని రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటూ రేపు పర్మనెంట్ చట్టం కోసం ఇవాళ కేంద్రం మెడలు వంచడానికి రాష్ట్రం అన్ని పార్టీలతో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి, కుల సంఘాలతో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసేసి యుద్ధం చేద్దాం కేంద్రం మీద. కాదు ఢిల్లీ నుండి గల్లీ దాకా, గల్లీ నుండి ఢిల్లీ దాకా. అవునా? అట్లా చేయకుండా ఆ ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటా ఇవాళ కన్ఫ్యూజ్ చేసుకుంటా ఒక పార్టీ అమ్ముడు పోతాడు, బీజేపీకి అమ్ముడు పోతాడు ఒక బీసీ నాయకుడు, ఇంకో పార్టీ నాయకుడు ఇంకో బీసీ ఓ పార్టీకి అమ్ముడు పోతాడు, ఇంకో బీసీ నాయకులు ఇంకో పార్టీకి అమ్ముడు పోతారు. ఎట్లొస్తాయండి పరిష్కారం? ఎట్లయితాయండి? ప్రజలు ఫూలు చేయడం తప్ప.